అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ కూటమికి మంత్రి పదవులను కేటాయించే పనిలో అధిష్టానం కసరత్తులు చేస్తోంది. దీనిలో భాగంగా టీడీపీకి 21, జనసేనకి 4, బీజేపీకి 1 మంత్రి పదవులు దక్కనున్నాయి. కీలక శాఖలైన రోడ్స్, బిల్డింగ్స్, రెవెన్యూ, స్టాంప్స్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఇరిగేషన్, ఇన్వెస్ట్మెంట్ శాఖలు మాత్రం చంద్రబాబు వద్దే ఉండనున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కీలక శాఖలపై సరైన దృష్టి సారించలేదు. ఫలితంగా ఆయా శాఖల పనుల్లో మంత్రులకి అనుభవం లేకపోవడం, సరైన రోడ్లు, పోలవరం పూర్తి కాకపోవడం, అభివృద్ధి లేకపోవడం వల్లే వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. వైసీపీ చేసిన ఆ పొరపాట్లను చేయకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ శాఖలకు చెందిన అన్ని పనులను త్వరితన తన ఆధ్వర్యంలోనే జరగాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి రాజధాని పనులు, రోడ్ల విస్తరణ, మరమ్మతులు, నూతన పరిశ్రమల నిర్మాణం ఎంతో అవసరం. పోలవరం, ఇతర నీటి ప్రాజెక్టుల పూర్తి ఇప్పుడు ఏపీ ముందున్న సవాళ్లు. ఈ ముఖ్య శాఖల పనులను పూర్తి చేయాలంటే అడ్మినిస్ట్రేషన్ అనుభవం చాలా ముఖ్యమని చంద్రబాబు భావించారు. అందుకే రోడ్స్, బిల్డింగ్స్, రెవెన్యూ, స్టాంప్స్, ఇండస్ట్రీ అండ్ కామర్స్, ఇరిగేషన్, ఇన్వెస్ట్మెంట్ శాఖలను తనకే కేటాయించుకోనున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.